మాయ అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం కాఫీ పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బామ్మగారికైతే ఆ కాఫీని ఇచ్చి, "బామ్మగారు కాఫీ తీసుకోండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు మా అమ్మగారు ఏమీ పట్టించుకోకుండా సైలెంట్‌గా అయితే ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న మాయ అయితే, "నేను బాగానే పెడతాను బామ్మగారు, కాఫీ తీసుకోండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న బామ్మగారు, "నీకు బాగా వరుసలు కలపడం వచ్చినట్టు ఉందా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాయ అయితే నవ్వుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు, "నేను ఎవరు పెట్టిన కాఫీ కూడా తాగను. కావ్య పెట్టి ఇచ్చిన కాఫీ మాత్రమే తాగుతానని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న స్వప్న అయితే, "అవును, మేమందరం కావ్య పెట్టి ఇచ్చిన కాఫీ మాత్రమే తాగుతాను. నువ్వు ఆ కాఫీలన్నీ కలిపి ఒక చెంబులో వేసుకొని కాక్టైల్ కాఫీ లాగా మొత్తం నువ్వే తాగేయి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాయ అయితే చాలా కోపంగా స్వప్ననైతే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య అందరి కోసం అని చెప్పి కాఫీ పెట్టుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఆ కాఫీని తాగుతూ ఉంటారు. అక్కడికి అపర్ణ దగ్గరికైతే కావ్య కాఫీ తీసుకొని ఇస్తూ ఉంటుంది. అది చూసిన మాయ అయితే, "ఏంటి తిను మళ్ళీ కాఫీ తీసుకొని వచ్చిందా" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే కాఫీని ఎవరిది తీసుకోవాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఈళ్ళిద్దరి కాఫీలో ఎవరి కాఫీని తీసుకుంటుందా అపర్ణ అని చెప్పేసి అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.